ఇలాగే సార్ నన్ను చూడాలనుకున్నారు, ఆపేశారే. కొట్టండి సార్, సెల్యూట్ కొట్టండి. వాడు ఈ రాఖీ పండగ మనిషిరా. నువ్వు రాఖీ పండగ అయితే నాకేంటి, జెండా పండగ అయితే నాకేంటిరా? అంటే ఈ రాఖీ పండగతో యుద్ధం చేస్తావా? ఇద్దరు కొట్టుకుంటే యుద్ధం, అదే ఒకడు మేదడిపోతే దండయాత్ర. ఇది దయాగాడి దండయాత్ర. నా దగ్గర లంచం తీసుకున్న దయాగాడివి నాతోనే ఎక్కడ కెలకూడదో అక్కడే కెలికేవరా. నేను ముందే చెప్పాను కదా, నా ఈగో నా చుట్టూ వైఫై లా తిరుగుతుందని. అది ఇప్పుడు ఆన్ అయిపోయింది. యూజర్ నేమ్ దయా, పాస్వర్డ్ బ్రహ్మ. అమ్మాయిలు మోసం చేయటం అందం, అబ్బాయిలు మోసపోవటం ఆనవాయితీ. మధ్యలో నువ్వెవడరా ఆపటానికి పిల్ల కోతివి? మళ్ళీ లవ్వర్స్ జోలికొచ్చావంటే హలో హలో ఎరా పొద్దున కల్లా వేస్తాను వేసావా? పొద్దుటికల్లా వేయటానికి ఇది ఈనాడు పేపర్ అనుకున్నావా, ఇంట్లో ఇడ్లీ అనుకున్నావురా? ఈ దయాగాడి మనుషులరా. ఈసారి మా కత్తి జోలికి వచ్చావో నరుకుతానో నాకే తెలీదు. టెక్స్ ఓయ్ నువ్వేంటి ఇక్కడ? అంటే సడన్ గా వచ్చావు కదా, ఇంట్లో మా అమ్మా నాన్న కూడా లేరు. నాకు ఇప్పుడు ఏం చేయాలి అర్థం కావట్లేదు. అయితే నన్ను లోపలికి రమ్మను. లోపల ఓయ్ సడన్ గా ఎంట్రీ ఏంటి? ఇంకొక రోజు అయితే మనం పందెం గెలిచేస్తాం కదా. అది చెప్పడానికి వచ్చావా? మనం ఎలాగో గెలిచేస్తాం, ఆ తర్వాత లైఫ్ అంతా ఈ ఇంట్లోనే ఉండాలిగా. మా అత్తగారి ఇల్లు ఎలా ఉందో చూద్దామని. చూడు మరి. నువ్వు చూపించు. ఇదే మా విశాలమైన హాలు. ఇగో ఇదే మా డైనింగ్ టేబుల్. నెక్స్ట్ ఐటమ్ ఇదే మన బెడ్రూమ్. ఛీ, ఈ టైంలోనా? అత్తయ్య వాళ్ళు చూస్తే బాగోదు. అయినా సిక్కులేదు నీకు. వచ్చిన బుజ్జతల్లోడమ్మా దై 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 దై. అయ్యో బాబు మీ నాన్న వస్తాడు, చూస్తే పెంట పడేస్తాడు. టేబుల్ కింద అమ్మ దొరికిపోతాం. బాత్రూమ్ దాకు. మా నాన్న అక్కడికి వెళ్తాడు. బెడ్రూమ్ దాకు. కొత్త ఐడియాలు రావా నీకు? ఇది మీ ఇల్లు కాబట్టి నేను దాక్కోవాలి, నువ్వు డోర్ తీయాలా? అదేం కుదరదు. నువ్వు వెళ్ళి దాక్కో, నేను వెళ్ళి డోర్ తీస్తా. బాబు చెప్పింది. వెళ్తానత్తయ్య. వెళ్తాను కాదు, వెళ్ళొస్తాను అనాలి. వెళ్ళొస్తాను. బాయ్. ఈ ఒక్కరోజు గడిచేస్తే మనం పందెం గెలిచేస్తాం. ఆల్రెడీ గెలిచేసినట్టేగా. ఇంకా మనం లైఫ్ లాంగ్ హ్యాపీగా.
ఏం కాదు నేనున్నాగా. బ్లడ్ వస్తుందా? రక్తం రావడం తెలియట్లేదు, కానీ కన్నీళ్లు రావడం తెలుస్తోంది కత్తి. అని త్వరగా పోనిమ్మనరా. దేవుడు మళ్ళీ లైఫ్ అంటూ ఇస్తే త్వరగా కలిసే కత్తి. ఇలాగే యాక్సిడెంట్ అయిపోతే నువ్వేం మాట్లాడక దండం పెడతానే. అత్తయ్య గారికి వెళ్ళొస్తానని చెప్పాను, మళ్ళీ వెళ్ళకపోతే ఫీల్ అవుతారేమో. నువ్వు సైలెంట్ గా ఉండవే ప్లీజ్. నాకు అసలు ఏం చేయాలి అర్థం కావట్లేదే. నేనేం చేయలేని రోజు ముద్దివ్వు, ఏదైనా చేసే ధైర్యం వస్తుందన్నావు. ధైర్యం కావాలా? ఏమొద్దు నువ్వు మాట్లాడు. ఓని ధైర్యం నాకివ్వు. ఓయ్ 996 నిన్నే. 996 నేను నీతోనే మాట్లాడుతున్నాను. వినిపిస్తోందా? 996 సార్ తను బానే ఉంది కదా? తనకి లెఫ్ట్ సైడ్ రిబ్స్ ఫ్రాక్చర్ అయ్యాయి. బ్రీతింగ్ తీసుకుంటున్నప్పుడు లంగ్స్ ఎక్స్పాండ్ అవడం కష్టంగా ఉంది. ఎంత టైంలో చేయించండి? మాక్సిమం 6 hours. సుమారుగా ఎంత ఖర్చు అవుతుంది? 3 lakhs దాకా ఖర్చు అవుతుంది. నాకు కొంచెం టైం కావాలి డాక్టర్. ఓకే, డబ్బు అరేంజ్ చేసుకోవాలి కదా. కానీ గంటకి తన కండిషన్ చాలా క్రిటికల్ అవుతుంది. ఈ 6 hours కూడా గ్యారంటీగా తను బతుకుతుందని చెప్పలేము. నువ్వు రాసిన అగ్రిమెంట్కి, దాని ఆపరేషన్కి 6 గంటల టైం ఉంది. ఈలోగా నువ్వు డబ్బు తెచ్చి కట్టు. మరో క్షణం నేను ఓడిపోయిన సంతకం పెట్టేస్తా. లేదా నేను ఓడిపోయిన నువ్వు సంతకం పెట్టు, మరో క్షణం నేను డబ్బు కట్టేస్తా. ఈ రెండిట్లో దేనికైనా నాకు ఒక్క క్షణం చాలు. నీకు 6 గంటలుంది. చూస్తా అది నా కూతురుగా బతుకుద్దో, లేదా నువ్వు అనుకుని ఆ ప్రేమ బతుకు. ఏంటండి ఇదంతా? కూతురు అక్కడ చావు బతుకుల మధ్య ఉంటే అది ఇప్పుడేంటి? ఏ రోజైతే ఇలాంటి క్వాలిటీ లేని అలగా యదవను ప్రేమించానని చెప్పిందో ఆ రోజే నా దృష్టిలో అది బతికుందనుకోవట్లేదు. నా కూతురుగా బతికించుకోవాలనుకుంటున్నాను. లక్షలు అనేసరికి కనీసం ప్రయత్నం చేయకుండా ఎలా సంతకం పెట్టేస్తున్నాడో చూడు.